హలో నైరంక్, నేను రాహుల్. రాహుల్ ఎలా ఉంటుంది? ఇంత టైంలో కాల్ చేస్తే అని విశేషమా? నథింగ్ అంకుల్, నెక్స్ట్ వీక్ నెల్లూరు వస్తున్నాను. మన ప్రాపర్టీస్ సేల్ పెట్టాలి. అదే 6th మైల్లో ఉన్న మన ఎస్టేట్తో సహా. 6th మైల్ ఎస్టేట్వా? ఏం చెప్తున్నావా? అది నిండా దయ్యాల కొంప. అది ఎవరు దాకా ఉంటారు? వాట్, దెయ్యాలా? సరే సరే, అది ఎలా నేను అరేంజ్ చేస్తున్నావు, సరియా? హే రాహుల్. హే ఆనంద్, చాలా రోజుల తర్వాత. నెక్స్ట్ వీక్ నెల్లూరు వస్తున్నాను. వావ్, రియలీ? మన ఫ్రెండ్స్ అందరికి చెప్పు. ఎక్కడ కలుస్తున్నాం? 6th మైల్లో ఉన్న మా ఎస్టేట్లో రా. షూర్ రా, మన వాళ్ళందరికీ నేను ఇప్పుడే కాల్ చేస్తా. హే గైస్, రండ్రా లోపలికి వెళ్దాం. కాల్ చేసి మన గెట్ టుగెదర్ అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. కానీ బిల్డింగ్లో దెయ్యాలు ఉన్నాయని విన్నాను. బుల్షిట్, దేవుళ్ళు లేరు, దెయ్యాలు లేరు. దేవుడే ఉంటే నన్ను ఇలా అనాథకి ఎందుకు మరుస్తాడు? మా అత్తయ్య చనిపోవడంతో తాతయ్య నానమ్మ వాళ్ళు అమ్మ మర్చిపోలేక ఇంటికి దూరంగా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంటిని ఎవరు వాడుకోవడంతో దెయ్యాలు భూతాలు ఉన్నాయని అందరూ అనుకుంటారు. కానీ మీ అక్క స్వాతి కదా? చాలా బాగా గుర్తుపట్టారే. ఎందుకు గుర్తుపట్టాం? చిన్నప్పటి నుంచి మీరు తన ఎక్కడికి రాదు కదా. అక్క, పాత బిల్డింగ్ లో దెయ్యాలు ఉంటాయంట కదా, నిజమేనా? ఆపవే, దెయ్యాలు లేవు, భూతాలు లేవు. సరే అయితే ఒక బెట్. ఓకే, ఏంటో చెప్పు. అందరం ఇక్కడే ఉంటావు, నువ్వు అక్కడికి వెళ్ళి హాయ్ చెప్పాలి. సరే అయితే ట్రీట్కి రెడీగా ఉండు. ఓయ్, బెట్ వద్దు, ట్రీట్ వద్దు. భారతి అక్క కసే చీకటి ఎండిపోయి అక్క ఏమైంది ఏమైంది అక్క కనిపించట్లేదు. విజయ్ రా మనం ఇటేలు ఎత్తుకుదాం.
చిన్నప్పటి నుంచి నా అనుకున్న వాళ్ళందరినీ నా దూరం చేసాం. కానీ నా కోసం వచ్చిన నా ఫ్రెండ్స్ నన్ను కాపాడు దేవుడు. ఏంటి ఈ గదిలో ఇంత వెళ్తురు? ఇది అత్తయ్య విగ్రహం. అత్తయ్య చితాభస్మం అంటే దీన్ని ఎవరు నిమజ్జనం చేయలేదన్నమాట. ఇవి మా అత్తయ్య హారం మస్తికలు రా, ఈ గదిలో ఉన్నాయి. ఓయ్ ఇట్రా, ఏమైంది? దెయ్యం దెయ్యం లోపల ఫ్రెండ్స్. ఈ దయ్యమా? ఇక్కడి నుంచి మనం తొందరగా బయటికి వెళ్ళిపోదాం. 6 మైళ్ళు 6 దాటిన తర్వాత బతికుందామనే దయ్యాలంటే భయం లేదా మీకు? కొన్నేద్దామంటే ఇంతమంది అయ్యారేంట్రా? వెళ్ళిపోండి. చూడప్పా సుమన్, రాహుల్ పయ్య 6th మైల్ అమ్మేస్తుడంట. బిల్డింగ్ పైన చాలా ఆశలు పెట్టుకొని ఉన్నా. నువ్వు ఏం చేస్తావో ఏమో. అంత పయ్యాకి దయ్యాలంటే కూడా భయం లేదంట ఉన్నాడు. దయ్యాలు భూతాలంటే భయం లేదా? మీరేం దిగులు పడకండి, నేను జాగ్రత్తగా చూసుకుంటానుగా. స్టేట్ ముందు అత్తయ్యకి అంటే చాలా ఇష్టం. చనిపోయి కూడా రోజు వాచ్మెన్ బారి నుంచి మమ్మల్ని కాపాడింది. చివరిగా నా చేతుల్లో చేయాల్సిన బాధ్యతోటి మిగిలిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు బేలట్ న్యూస్. సినీ దర్శకులు పూరి జగన్నాథ్ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కు అనూహ్య స్పందన లభించింది. ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ పురుషోత్తం నాయర్ కొన్ని గంటల క్రితం నెల్లూరులోని తన స్వగృహం నందు శ్వాస అందక మరణించినట్లుగా డాక్టర్ నిర్ధారించారు.